ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అగ్రనేతలు పరీక్ష పెట్టబోతున్నారట. ఈ మేరకు అధికారికంగా ఏపీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు రాబోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మోడీ సర్కార్ ఇటీవలే పేరు మార్చింది. వికసిత భారత్ రోజ్గారీ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ అంటే దీన్ని విబిజీ రామ్జీగా పేరు మార్చింది. అలాగే పని దినాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరులో కూడా మార్పు తీసుకొచ్చింది. ఒకవైపు పని దినాలని 100 నుంచి 120 రోజులకు పెంచుతూనే రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాలని చట్టం కూడా తీసుకురావడంపై ఇండియా కూటమి తీవ్రస్థాయిలో రగిలిపోతుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదటి ప్రారంభించిన సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి కాంగ్రెస్ అగ్రనేతలు రావాలని నిర్ణయించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా, వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది. ఈ కార్యక్రమానికి అప్పట్లో సోనియా గాంధీ హాజరయ్యారు. వలసల నివారణ నిమిత్తం తీసుకొచ్చిన ఈ పథకాన్ని నేడు మోడీ సర్కార్ గొంతుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా బండ్లపల్లిలో చేపట్టే కార్యక్రమం ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. అయితే నిరసనను విజయవంతం చేయటం సవాల్తో కూడుకుంది. కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టే నిరసన కార్యక్రమం ఫెయిల్ అయితే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అవమానం. అంతిమంగా దాని ప్రభావం షర్మిల రాజకీయ జీవితంపై పడుతుంది. అందుకే షర్మిలకు కాంగ్రెస్ పరీక్ష పెట్టిందనే చర్చ జరుగుతుంది. షర్మిల మరి ఏ విధంగా డీల్ చేస్తారో, ఏ విధంగా జన సమీకరణ చేస్తారో చూడాలి.